పైసల పంచాయతీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ఇక మరి ఏపీలో జగన్కు షర్మిలకు ఏ రకంగా వాటాల కాడ పైసల కాడ పంచాయతీ వచ్చిందో అయ్యేదో సంపాదించిపోయిండు రాజశేఖర్ రెడ్డి. ఏమంటారు చూడు, 5-6 తరాలు 10 తరాలు కూర్చొని తిన్నా తరగని సంపద మరి ఆయన సంపాదించిపోయిండు. పోతా ఆయన ఏమంటారు చూడు, గాలిలో కలిసిపోయాయి పెద్ద మనిషి. ఎందుకంటే అకస్మాత్తుగా అయిపోయాయి మరణం. మనం ఉంటే ఏమైనా నవ్విస్తే అమ్మ రేపు నేను చస్తట్టున్నా, మరి నా బిడ్డే నా కొడుకు కొట్టుకుంటారో ఏమో, తిట్టుకుంటారో ఏమో, పంచాయతీ పెట్టుకుంటారో ఏమో, ఎడవాస్తారో ఏమో అని పెద్ద మనిషి మరి సై చేసు చెల్లెకిన్ని అన్నకిన్ని అని పంచు, బిడ్డకు కొడుకు పంచు. పాపం ఆయన మీటింగ్ కనిపోయి ఆకాశ మార్గాన పోతుంటే గాలి మోటార్లో పోతుంటే ఆ మబ్బులలో కానరాక కుప్పగూలిపోయాయి పావురాల గుట్టకాడ. ఏం చెప్పరా ఇక ఈ నీకు అంత ఇచ్చిందంటే నీకు ఇంత ఇచ్చిందంటే, నీ కాడ అది ఉందంటే నా కాడ ఇది ఉందంటే, నీ కాడ ఇంత భూమి ఉందంటే నీకు ఇంత భూమి ఉందంటే, నీకు కూడా ఇచ్చిందంటే నీకు కూడా ఇచ్చిందని పీక్కురు పంచాయతీ పెట్టుకోరు. ఆఖరికి వస్తారు కల్లా ఇక జగను షర్మిలమ్మ జగను వదిలిన రామబాణం అని ఆనాడు పొగిడిర్రు. అన్న జైల్లో ఉంటే కూడా ఈమె పాదయాత్ర చేసింది, అన్న పలుకుబడి పెంచింది, సానుభూతిని తీసుకొచ్చింది. ఇక జగన్కు మంచిగా పలుకుబడి పతారం పెంచినాక ఇక ఆయన ముఖ్యమంత్రి అయినాక ఇక పడ్డది లడాయి. ఇక ఇప్పుడు అసలైన పంచాయతీ ఏంటంటే, ఎవరికి తెలియని పంచాయతీ ఏంటంటే, గతంలోనే కవితమ్మ లిక్కర్ కేసులో ఇరుక్కొని 100 కోట్ల మందు దందాలో ఇరుక్కొని ఢిల్లీలో అంత కథ నడిపించింది. గట చేసే అని చెంచల్ కూడా జైలుకు పోయేటప్పుడే అన్న కన్ను పెట్టిందట. అమ్మ మా చెల్లె 100 కోట్ల మందు దందా ఏం చేసింది, ఎట చేసింది, ఎవరెవరితో మాట్లాడింది, ఎవరెవరితో ఈ కథ నడిపించింది, ఎంతమంది పాత్ర ఉంది ఇలా అని అందరికన్నా మొట్టమొదలే కేటీ రాములు అన్న ప్రభాకర్ రావు ఉండు కదా, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పెబ్బా. నిన్న మొన్న నాకు క్యాన్సర్ రోగం వచ్చేదాన్ని బయట దేశం దాచుకొని చూడు. ఇక నిన్న వచ్చి సిట్టుకు ఈడికి ఆడికి తిరుగుతూ ఉండు విచారణ కోసం. ఇక ఆయనే ఈ కేటీ రాములు ఎట్ట చెప్తే ఆయన అట్లా చేసి కవితమ్మ ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించిండ్రట. ఇప్పుడు చెప్తున్నా ఆయన ఎట్టట సంగతి ఏంది, ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేసాము, ఎందుకు చేసాము, ఏంది ఏకంటే ఆఖరికి వస్తారు కల్లా కవితమ్మ 100 కోట్ల మందు దందలో ఇరుక్కున్నప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించిండు కేటీఆర్ అని ఇప్పుడు ప్రభాకర్ రావు కుండబద్దలు కొడుతుండు. గిసంటి కథ నడుస్తుంది. అయితే చెల్లె ఏడా పెద్దగా అవుతుందో, చెల్లె ఏడా పలుకుబడి పతార పెంచుకుంటుందో, రేపు నాకు ఏకు పోయి మేక అవుతట్టుంది, ఏం చేయాలి అనేది కూడా అన్న శల్య మీద కుట్రవన్నీ ఈ రకంగా. మరి రాజకీయం అంటేనే గది, రాజకీయం అంటే ఏందనుకుంటుర్రు, రక్త సంబంధాలు కాదు, కనిపెంచిన అయ్యమ్మలనే దూరం చేసేది రాజకీయ పార్టీ. దానికి ఏది పదవి కావాలి. పదవి కోసము కనిపెంచిన తల్లిదండ్రులైనా ఎంతవరకైనా పురస్థాన కాడికి తీసుకొచ్చేది రాజకీయంలో ఉన్న ఆ పదవి. అది కథ. ఇప్పుడు గదే జరిగింది. అన్న కవితమ్మ ఫోను ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు చేయించిండు, ఏంది ఏం కథ అంటే మా చెల్లె పెరగొద్దు, మా చెల్లె పలుకుబడి పతారా పెరగొద్దు, మా చెల్లె పాతార లోకంలో ఉండాలి. ఏమమ్మా అంటే ఏమమ్మా, మా చెల్లె ఏమైనా రాఖీట్ల పండుగ నాడు వచ్చి నాకు రాఖీ కడితే ఏవో చెల్లె ఏవో అని 1,00,000 రూపాయలు చేతులు పెడతా, గంతవరకే. కానీ కోటాన కోట్లు మా అయ్య సంపాదించిన కోటాన కోట్లకు వారసుని నేను, మా చెల్లె ఎందుకు, మా చెల్లె మాయకు మంచిగా ఉన్నదంతా గుంజుకొని పోతుంది అనేది ఇక రకంగా అన్న చెల్లెను ఫోన్ ట్యాపింగ్ చేయించి చెల్లె ఎవరెవరితో మాట్లాడుతుంది, ఏం కథ నడిపిస్తుంది, అసలు ఏంది ఈ 100 కోట్ల మందు దందా ఎక్కడికి వెళ్ళి పుట్టింది, దీని బునాది ఏడుంది, దీని పుట్టుఊరం ఏడుందని గా రకంగా ఆరాధిస్తేందుకు ప్రభాకర్ రావుతోటి ఫోన్ ట్యాపింగ్ చేయించిందట. ఇక ఇప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పుడు ఫార్ములా ఈ రేసింగ్ కేసు వ్యవహారంలో 55 కోట్లు విదేశీ కంపెనీలకు దారి మళ్లించిండు అనేది ఆర్బీఐ అనుమతి లేకుండా దారి మళ్లించిండు.
నేనే మున్సిపల్ శాఖ మంత్రిని, నేనే రాజు, నేనే మంత్రి, నాకు అడ్డు చెప్తాడు ఎవడు అని ఇష్టపూర్తిగా అది ఇష్టమే కృష్ణపురం అన్నట్టుగా 55 కోట్లు బయట దేశాలకు సాగనంపిండు అనేది చర్చ నడుస్తుంది. ఇక అందులో ఆ కోయిలాగ పేరు ఏం పేరే ఉండే అలా అప్పుడు ఆయన హెచ్ఎండి కమిషనరు అరవింద్, ఇక ఆయన ఇంజనీరు బిఎల్ఎం రెడ్డి. ఇంకా ఈ కోయిలాగలు ఏం చెప్పినాయి గతంలో, అయ్యా చేసింది పాపమే, కానీ ఈ పాపం మేము చేసింది కాదు, మా గుండెలో పుట్టింది కాదు, మా మనసులో పుట్టింది కాదు, మా మెదడులో పుట్టింది కాదు, ఇదంతా దీనికి కర్త కర్మ క్రియ ఎవరయ్యా అంటే కేటీ రాములే. ఆయన ఎట్ట చెప్తే మేము అట్లా గంగేజు లెక్క తలకాయ ఊపి తల వంచుకొని పనిచేసినాము అని వాళ్ళు కూడా చెప్పారు. ఇక ఇప్పుడు ఈ ఉచ్చు బిర్రగా అయ్యింది. బిర్రగా అయ్యి ఇక నిన్న ఇక మరి ఏసీబీ వాళ్ళు ఇక మరి కేటీ రాములను 6 గంటలు 7 గంటలు దాదాపు 7 గంటల వరకు ఆయనని ఇక మరి 60 ప్రశ్నలు వేసి విచారణ చేస్తే ఇక ఆయన ఇక ఆఖరికి వస్తారకల్లా అసలైందే మర్చిపోయిందట, అసలైందే తీసుకుపోలేదట. అప్పుడు ఆ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మరి ఈయన ఏ ఫోన్ వాడిండు, ఆ ఫోన్లో ఏ డాటా ఉంది, ఎటెట సంగతి, ఈయన కథ మతలమంతా రాగుంచేందుకు ఆ ఫోన్ ఏదని అడిగిరట. నేను దేలే అయిపోయి, తాత కొడుక ఆ ఫోన్ తీసుకొని రా, ఫోన్ తీసుకొని రా నువ్వు అని ఇప్పుడు ఇక ఏసీబీ అధికారులు అడిగితే వస్తా తెస్తా అని ఇక మరి చెవులు ఊపిండాట. చూడాలి మరి కోయిలాగా మరి ఆ ఫోన్ కూడా ఇంకేం చేస్తుందో ఏం కదో. గతంలో కనుక ఇక కవితమ్మ కనుక నా ఇగో 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 ఈ ఫోన్లు ఇగో చూపించి వాటిని 16 పచ్చలు చేసినట్టు మరి ఈయన ఏం చేస్తాడు. ఇగో ఏఎన్ఎన్ మహా మీడియా కిట్లు ఆవిష్కరణ. ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ ఛానల్ మహాపత్రిక మీడియా కిట్లను అమ్మా న్యూస్ నెట్వర్క్ మీడియా సంస్థల చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి ఈ సోమవారం ఆవిష్కరించారు. ల్యాప్టాప్ బ్యాగుతో సహా మీడియా ప్రతినిధులకు రెగ్యులర్గా ఉపయోగపడే 16 రకాల వస్తువులతో ఈ కిట్ను రూపొందించగా సోమవారం ఆవిష్కరించి పలువురు మీడియా ప్రతినిధులకు అందజేశారు. ఓ మంచి పని చేసిండు సారు. ఎందుకంటే ఇక మరి తరిగించుకొని వెనకాల తరిగించుకొని అట్లా మరి ల్యాప్టాప్లు ఏదో ఈ చిన్న కిట్లు ఉంటాయో 16 రకాల వస్తువులు ఉంటాయో ఈ వస్తువులన్నింటినీ ఈ కిట్టును ఇక ఈ రకంగా రూపొందించి ఆ రకంగా తయారు చేస్తే ఈ సంఖకేసుకొని ఉరికి ఇక నాయకులు అధికారులు ఉరుకులో పెడుతుంటే కూడా ఉరికి మనం ఫోటో వీడియోలు తీయవచ్చు. ఇది జర్నలిస్టులకు మీడియా ప్రతినిధులకు మరి అవసరం వచ్చేది కాబట్టి పెద్ద మనిషి ఓ సాయం కట్టుకోండు, కంది శ్రీనివాసరెడ్డి ఓ సాయం కట్టుకుంటూ ఇక మరి ఇక రేపటి సంది ఇక కొంతమందికి అందజేసిదట. ఇంకా కూడా కొంతమందికి ఇస్తారు. మొత్తానికైతే రామ సక్కదనంగా బ్యాగులు తయారు చేసి జర్నలిస్టులకు ఒక రామ సక్కని శుభవార్త తీసుకొచ్చి ముద్దుగా వాళ్ళకు ఈ రకంగా బ్యాగులు అందించిండు. ఇక వాళ్ళు మురిసిపోతారు అనుకుంటున్నాను నేనైతే. ఇంకేముంది, అందరికీ రైతు భరోసా, రైతాంగానికి తెలంగాణ సర్కారు శుభవార్త. 9 రోజుల్లో 9,000 కోట్లు 7,11,924 మంది రైతులకు పెట్టుబడి సాయం ఎకరాలతో సంబంధం లేకుండా అందజేస్తామన్న సీఎం రేవంత్. మీటర్ నొక్కి రైతుల ఖాతాల్లోకి భరోసా డబ్బులు జమ. తొలి రోజు 2 ఎకరాల లోపు రైతులకు టకీ మెసేజ్లు. అయితే ఇక నిన్నయాల ములకశిల కార్తీ రాకముందుకే రోడి కార్తీల్నే ఆనదేవుడు ఈయరమయ్యర అరుచుకోండు. త్వరకరి సినుకులకు భూతల్లి మురిసిపోయింది. అంటే ఆనకాలం పంట స్టార్ట్ అయినట్టు. ఆనకాలం రైతులు ఇక మరి పంట పొలాలకు ఇత్తనాలు, మందు బస్తాలు పెట్టుబడి కింద ఇక మరి పైకం జమ చేసుకోవాలి. కాబట్టి ఇక మరి పెద్ద మనిషి రేవంతమయ్య ఇక ఏది ఏమైనా సరే గతంలో ఏమైందో ఏం పోయిందో
ఇక సర్కారు సంతకపెట్టిన శాసకాన లేక జరంత వెనక ముందు అయింది. ఇక ఈసారి మాత్రం పక్కా 9 రోజుల్లో 9 కోట్ల రూపాయలు 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో టింగ పడబోతున్నాయి అని ఇక మరి పెదమనిషి రైతు నేస్తం ప్రోగ్రాం పెట్టుకొని కుండబద్దలు కొట్టిండు. ఇక రైతన్నలు అయితే మస్తు ఎదురు చూస్తున్నారు. పెట్టుబడి సాయం రైతు భరోసా కొంతమంది రైతన్నలు నిద్రలో కూడా కలవరిస్తున్నారు. మరి అప్పుడే 2 ఎకరాల వరకు పడ్డాయట. ఈ 9 రోజులలో ఉన్నవి మాత్రం పడతాయట. మరి ఎంతమంది పడతాయి తాత, ఏంది ఏం కథ ఇది? మరి దీనికి ఏమైనా పరిమితి పెట్టిరా? ఎన్ని ఎకరాల లోపు ఏంది ఏం కథ అంటే, సాగు చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తామని స్వయాన చిన్న ముఖ్యమంత్రి బట్టి కుండబద్దలు కొట్టిండు. ఇంత అంత కాదు, లెక్కపత్రం లేదు. సాగు చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా మీ అకౌంట్లలో పడుతుంది. ఇక మీరు దంచుకొని రామ సక్కదనంగా పంటలు పండిర్రి ఎలదీర్రి అని ఇక ఈ రకంగా చెప్పుకొస్తుర్రు. చూద్దాం మరి ఇక రైతు భరోసా. ఇక మరి కొన్ని కోళ్ళాగలు అయ్యా మరి పోయినసారి ఇక మరి ఈ ఆశింగు పంట మీద వచ్చే పెట్టుబడి రైతు భరోసా మరి అది రాకపాయే, అది 4 ఎకరాలకే వచ్చి పడే కతిమలకు రాకపాయే, అది ఇదని కూడా కొంతమంది రైతు సంఘాలలో వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ధర్నాలు రోడ్ల మీదకి వస్తుర్రు. ఇక ఆ కథ నడుస్తుంది. ఇక ఉన్నది చెప్తున్నానయ్యా, తెలంగాణ సంసారం మొత్తం లూడి చేసిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు. సర్కారు సంతకపెట్టిన శాసకాన లేకుండా మేము ఈన్నో అన్నో చెడ్డో పాటో ఏదో ఉపాయం చేసి మేము మాత్రం ఇప్పుడు ఇస్తున్నాము. ఇప్పుడు మాత్రం మాట తప్పేయలేదు. మీకు 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేయబోతున్నాము. బోనస్ కూడా ఏదైతే పెండింగ్లో ఉన్న బోనస్ కూడా ఇవ్వబోతున్నామని ఈ సర్కారు కుండబద్దలు కొట్టి చెప్పుకొస్తుందిలా. ఇగో తగ్గనున్న బాస్మతి బియ్యం ధరలు, ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణల ఎఫెక్ట్. మరి బాస్మతి బియ్యం ధరలు తగ్గుతున్నాయి కానీ పెట్రోల్ ధర, డీజిల్ ధర, బంగారం ధర పోయి కొండ మీదనే కూర్చుంటట్టుంది ఈ యుద్ధం చేయబట్టి. వద్దురో మామూలు కానీ ఈ యుద్ధం పాడైపోను, ఈ యుద్ధంతో మీరు నష్టమే కానీ ఏమైనా లాభం ఉందా? ఏంది యుద్ధం పాడైపోను, యుద్ధం ఆపుర్రా మామూలు కానీ మాయలు కానీ అని మొత్తుకున్నా, ఈ దేశపోళ్ళు ఆ దేశపోళ్ళు ఎంత మొత్తుకున్నా వాళ్ళ స్వార్థాల కోసం ఈ రకంగా కానిస్తే ఇక మరి బాస్మతి బియ్యం ధరలు తగ్గబోతున్నాయి అట. కానీ పెట్రోల్కు డీజిల్కు బంగారానికి ధర ఇంకా పెరుగుతుంది అట. ఇప్పటికే 1,00,000 పైచీలకి అయిపోయింది బంగారం ధర. మరి ఇంక 7,000 కూర్చుంటుందో బంగారం ఈ యుద్ధాలు చేయబట్టి. ఇదేది ఓ అమ్మ వచ్చింది కోయిలాగా. ములుగు జిల్లా డిఈఓ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. లంచం తీసుకుంటూ డిఈఓ పానీని సీనియర్ అసిస్టెంట్ పట్టివేత. ఈ లజ్జదట్టిన బతుకురే వీళ్ళు భూమి మీద. చూద్దాం 2 ఉందట. ఇగోది ములుగు జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించి జిల్లా విద్యాశాఖ అధికారి పానీని, ఒక సీనియర్ అసిస్టెంట్ను రూపాయలు 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురంలో పనిచేసే ఒక ఉపాధ్యాయుడు సిక్ లీవ్ పూర్తి చేసుకొని మళ్ళీ పోస్టింగ్ కోసం జాయినింగ్ ఆర్డర్ కోరిండట. అరే జ్వరం వచ్చింది. ఎందుకంటే ఏ క్షణాన ఏమవుతుందో, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో తెలియదు. ఇక మనకి జ్వరం వచ్చిందట ఓ చదువు పంతులకు. అయితే ఇక సిక్ లీవ్ పూర్తి చేసుకొని మళ్ళీ పోస్టింగ్ కోసం జాయినింగ్ ఆర్డర్ కోరగా ఈ అధికారులు లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. బాధిత ఉపాధ్యాయుడు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రహస్యంగా ఆపరేషన్ చేపట్టి డిఈఓ పానీని, సీనియర్ అసిస్టెంట్ను లంచం తీసుకుంటుండగా అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్ను ములుగు ఏసీబీ డిఎస్పీ సాంబయ్య నేతృత్వంలో నిర్వహించారు.
2 అధికారులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన జిల్లా విద్యాశాఖలో కలకలం రేపింది. లంచం వ్యవహారాలు వెలుగులోకి రావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ అధికారులు ఈ కేసుపై మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఏమన్నా లజ్జసిగ్గున్నారా ఈ డిఈఓ గారికి? ఈ సీనియర్ అసిస్టెంటా ఈ మోదవారి సీనియర్ అసిస్టెంటు విద్యాశాఖ అధికారి పాని, ఈయన పేరు పాని అంట, పానిని పాని. ఇక మరి ఏమన్నా లజ్జ సిగ్గా గింత గౌరవమైన వృత్తిలో ఉండి గౌరవమైన పదవిలో ఉండి అరే ఇప్పటికే ఎన్నోసార్లు అసలు ఏ రకంగా తిట్టాలో ఆ రకంగా తిడుతారు సభ్య సమాజం. ఎందుకురా నాయన మీ జీతాలు ఏమైనా పిచ్చని మేస్తున్నాయా? మీకు వచ్చే నెల జీతాలు లక్షల కొద్దిగా వచ్చే జీతాలు ఏమన్నా పక్కదారి పడుతున్నాయా లేకపోతే మోరేస్తుర్రా? లక్షల కొద్దిగా జీతాలు తీసుకొని మళ్ళీ మీరు ఈ భాగవతం పాపం ఆయన పానం బాగలేక ఇంట్లో పడుకున్నాడు 4 రోజుల పాటు ఒక చదువు పంతులు. పానం బాగాలేక ఇంట్లో పడుకొని మళ్ళీ పోస్టింగ్ ఇస్తారు అన్నందుకు దొరికింది సందు కదా అని 20,000 లంచం అడిగిందట ఈ మొగోడు. ఈ మొగోడు పాపం వాళ్ళ అయ్యమ్మ ఎంత కష్టపడి చదివించారో ఇప్పుడు వాళ్ళ ఇజ్జతి విలువ మొత్తం తీస్తుండు ఈ మొగోడు. ఇంత కకృత ఈ రకంగా లంచాలకు ఇప్పటికే ఎంతోమంది వద్దురా నాయన అంటే లంచాలు తీసుకుంటున్నారు అంటే తెల్లాడితే వాళ్ళ ముఖం బజార్లల్లా ఇంకో గిట్ల ఎత్తుకొని తిరగలేరు. తూ అని తుప్ప ఉంచుతారు జనాలు. సభ్య సమాజం ఊకుంటుందా? లోకులు కాకులు గింతంత ఏమైనా జరిగితేనే ఓ అమ్మ దిష్టి జరిగిందంటే దిగదాగింది అంటారు. మరి నువ్వు 20,000 రూపాయలు నువ్వు లంచం తీసుకున్నావు అంటే జనాలు నిన్ను ఊకుంటారా? బూరు వీకి చారు కాస్తే కనీసం నువ్వు ఇది ఓతందుకు కూడా బయటికి పోలేవు. ఇంట్లోనే పండుగ లజ్జ తప్పిన బతుకుంటా ఇక ఇంట్లోనే పండుకో. ఏమన్నా సిగ్గి శరం ఉండాలి, ఏమన్నా మంచి పుట్టుబడి పుడితే జరనన్న కావాలంటే జైల్లో పెట్టింది. ఇక ఇది ఇల్లు అక్కడ కోల్పోయిన కోల్పు. పార్టీ బతకాలంటే మార్పు కావాలి. చూడు వేసింది దెబ్బ, కవిత మెషిన్ చూడు దెబ్బ. బీఆర్ఎస్లో అంతర్గత మార్పులు జరగాలి, మా పార్టీలోని లోపాలను సవరించుకుంటాం, తెలంగాణ భవన్కు తాళం వేయడం దుర్మార్గం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. ఇక చూడండి, గులాబీ పార్టీ అగ్రనేతలపై ధిక్కార స్వరం వినిపిస్తూ గత కొద్ది రోజులుగా తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని నవదుర్గ అమ్మవారి ఆలయం వార్షికోత్సవంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలో మార్పులు చేర్పులు జరగాలని కోరుకోవడం సహజమన్నారు. పార్టీలోని కార్యకర్తల కోసం వారి హక్కుల కోసం మాట్లాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. పార్టీ బతకాలి అంటే మార్పులు కావాలని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కవిత ఇదే సమయంలో పార్టీ మీద ఎవరైనా దాడి చేస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్కు నోటీసులు ఇచ్చారని, ప్రజా సమస్యల నుండి దృష్టి మరల్చడం కోసమే నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. వేధింపులకు భయపడే వాళ్ళం కాదు, ప్రభుత్వం ఇకనైనా డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని అధికార పార్టీ దాడులను తిప్పికొడతామన్నారు. అయ్యా ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన ముచ్చట ఒకటి ఉంది. పార్టీ బతకాలంటే మార్పు కావాలి. మళ్ళీ ఏమన్నది? బీఆర్ఎస్లో అంతర్గత మార్పులు జరగాలి. ఇక ఈమె బయట దేశం పోయి వస్తా శంషాబాదు ఎయిర్పోర్ట్లో గాలి మోటార్ దిగినాక ఏమన్నది? మా అయ్యా మంచోడే, రామ 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 ఉయ్యాలో ఉయ్యాల ఓ రామ ఉయ్యాలో,
మా అయ్య కేసీరావు ఉయ్యాలో ఎంతో మంచోడు ఉయ్యాలో, మా అయ్య కేసీఆర్ ఉయ్యాలో దేవుడు ఓయమ్మ ఉయ్యాలో, కానీ కూడా ఉయ్యాలో ఆయన చుట్టూతా కూడా ఉయ్యాలో, ఆయన చుట్టూ ఉయ్యాలో దయ్యాలు ఉన్నాయి ఉయ్యాలో, దయ్యాలు ఎవరు ఉయ్యాలో పసిగట్టాలమ్మ ఉయ్యాలో, ఇంకెవరు ఉయ్యాలో అన్న బావ తమ్ముడు ఉయ్యాలో. అన్న బావ తమ్ముడు అన్న మరి ఆయన మందుగో లేస్తా ఆయన సంతోషరావా. ఇక గీలేమని దయ్యాలు, మా అయ్య దేవుడే, కానీ మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమంటుంది, పార్టీ బతకాలంటే మార్పు కావాలి, బీఆర్ఎస్లో అంతర్గత మార్పులు జరగాలి. ఈమె ఏమైనా మీది మాటకు ఎవరిను ఏదో అన్నట్టుగానే ఉన్నది కథ. ఈమె బీఆర్ఎస్ అనేది ఇక మర్చిపోతుంది కవితమ్మ. అందుకనే రేపు యువత రాజకీయాల్లోకి రారి లీడర్ అని నేను కార్యక్రమం పెడుతున్నా. మీరు ఎవరైతే రాజకీయంలోకి అడుగు పెట్టాలని అనుకుంటుర్రో రారి, నేనున్నా మీకు పెద్ద దిక్కుగా అని కవితమ్మ అప్పుడే కుంపటి చిన్నగా ఏర్పాటు చేస్తుంది. సాప కింద నీరు లేక చిన్నగా విస్తరిస్తూనే ఉంది. ఇక చూసిరా, ఇప్పుడు దీని అర్థమైంది, పార్టీ బతకాలంటే మార్పు కావాలి, బీఆర్ఎస్లో అంతర్గత మార్పులు జరగాలి. ఇక నువ్వే తెడతెల్లం చేసినావు, మా అయ్య మంచోడే, మా అయ్య దేవుడే, కానీ చుట్టూ దయ్యాలు ఉన్నాయి. ఇక దయ్యాల వల్లమ్మ గాల్లే, అది వీళ్ళనే మారవాలి. మీరు నాకు కారు స్టీరింగ్ ఇస్తారా, లేకపోతే నేను పక్కగా కుంపటి పెట్టాలన్నా అన్న కాడికి వచ్చింది కథ. కారు స్టీరింగు మా అన్నకొద్దు, మా బావకొద్దు, ఎవరికొద్దు, నాకు కావాలి. ఇప్పుడు గదే మార్పు. ఆ మార్పు జరగాలి, జరగకపోతే పార్టీ బతకదు అన్నట్టుగా ఇప్పుడు ఆయన ఉద్దేశం. ఇంకొక గిట్ల పోతుంది కథ. స్థానికంలో మట్టి కరిపిద్దాం, మోసగారి కాంగ్రెస్పై బరిగీసి కొట్లాడదాం కేటీఆర్. మోసగారి కాంగ్రెస్పై బరిగీసి కొట్లాడదాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిగీసి కొట్లాడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ నేతల నుంచి కార్యకర్తల వరకు అందరూ ఈ ఎన్నికలపై గురిపెట్టాలని, కాంగ్రెస్ పార్టీ నాయకులను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. 2019 జూన్ 21న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని, ప్రాజెక్టును ప్రారంభించి 6 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కాళేశ్వరం గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి సోమవారం ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు ఇక అక్కడనే ఉన్నాడట. మొత్తానికి ఇక ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, అయ్యా మనం ఒకటి నింద మోస్తున్నాం. ఏం నింద? పార్లమెంటు ఎలక్షన్లలో బీజేపీ వాళ్లకు బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసిర్రు, అందుకనే వాళ్ళకు 8 సీట్లు వచ్చినాయి. ఓటు ఎవరికి సపోర్ట్ చేద్దామరా అంటే బీజేపీకి సపోర్ట్ చేద్దామని బీఆర్ఎస్ కోలియాగారు మాట్లాడుకున్న మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినాయి, చక్కర్లు కొట్టినాయి. ఇక తర్వాత ఇక మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా 2 సీట్లు రావడానికి కూడా కారణము బీఆర్ఎస్ వాళ్ళే. ఇక బీఆర్ఎస్ వాళ్ళైతే అసలు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఊసు లేదు, పాసు లేదు, అటంకర మల్లిసూలే, ఆ ముచ్చటే ఎత్తలే. మనం ఏం చేద్దాం, బీజేపీ వాళ్ళకు సపోర్ట్ చేద్దాము అనేది బదులుకున్నారు అన్నట్టుగా జనాల గుసగుస. అసెంబ్లీ ఎలక్షన్లలో అది, పార్లమెంట్ ఎలక్షన్లలో అదే జరిగింది, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అదే జరిగింది. ఇక ఇప్పుడు ఇక రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ముందుగా కాబోతున్నాయి, తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు కాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడన్నా మనం జర్రంతా సోయి పెట్టి మరి చెడో పడో ఎవరో నడిపించకపోతే
కథ మళ్ళీ ఉత్తపుర కాడికి వస్తుంటుంది కథ. నిజంగానే ఇప్పుడు జనాలకు ఎట్ట ఉంది, జనాలు ఏమనుకుంటుర్రు, ఎట్ట ఉంది, ఏంది ఏం కథ. మరి మనమేమో బారుబూరు బచ్చన్నపేట అని మరి వరంగల్ జిల్లా ఎలకతుర్తి సభ పెట్టి రాబోయేది మన ప్రభుత్వమే, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మరి జబ్బలు జరిసి మీసం మెడేసి తొడలు కొడుతుంది. జనాలు కూడా మాకు సై అంటుర్రు, ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా జనాలు మాకు సై అంటుర్రు అని మీరు సంకలు గుద్దుకుంటుర్రు బీఆర్ఎస్ వాళ్ళు. మరి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలో జనాలు ఎటు మళ్తారు, ఎటు ఒరుగుతారు, ఎవరికి ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తుంది, స్థానికంలో మట్టి కరిపిద్దాం, ఎవరు మట్టి కరిపిస్తారు అనేది చూద్దాం మనం ముందు. పొంగులేటికి తలంటు, సీఎం సూచనలతో మంత్రిపై విరుచుకుపడిన పీసీసీ చీఫ్. స్థానిక ఎన్నికల వ్యవహారంలో బయటపడిన విభేదాలు. సీఎంను కాదని ముందుగానే ఎన్నికల వివరాలు వెల్లడించిన పొంగులేటి. మంత్రి తీరుపై సీఎం సీరియస్. మహేష్ గౌడ్ ద్వారా మందలింపు. ఇతరుల శాఖల్లో వేలు ఎందుకు పెడుతున్నారన్న పీసీసీ అధ్యక్షుడు. ఇక పెద్ద మనిషి ఇక అలా ఏరువాక పండుగ పెట్టుకొని ఇక దగ్గరికి వచ్చినాయి. ఇక రేపో మాపో మూతికాడికి వచ్చినాయి. ఇక వచ్చే పాయ అని ఇక ఏదో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఈ నెలాఖరులోపు అన్నడని అంటుర్రు. ఇక మరి పంచాయతీరాజ్ శాఖ గురించి నీకెందుకు అని మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసి అది నీ శాఖ కాదు, నీ కథ కాదు, నువ్వెందుకు గాముచ్చడం ముంగటేస్తున్నావు అని మహేష్ కుమార్ గౌడ్ ఫోన్లో ఏదో మందలించినట్టుగా, ఫోన్లో ఏదో మాట్లాడినట్టుగా మరి గుసగుస అయితే వినపడుతుంది. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది కూడా మనం చూద్దాం ముందు. శృతి వినయ్ కుమార్ ప్రేమ జంట ఆత్మహత్య. వివాహానికి పెద్దలు నిరాకరించడంతో మనస్తాపం. నువ్వే నా ప్రాణం, వెన్నెల జాబిలువై వేకువ సంధ్యవై జగత్తునంత ఉషస్సు నింపే తమస్సు నచగా రావే, నువ్వే నా సర్వస్వం అని ఇక ఈ పిల్లగాడాట. ఇక ఏది ఏమైనా ఎంతవరకైనా పురస్తే నేను మాత్రం నిన్నే పెళ్లి చేసుకుంటా, ప్రేమించుకుందాం రా, నిన్నే పెళ్ళాడతా, నువ్వు లేక నేను లేను అని ఈ పిల్లనాట. ఇక వీళ్ళ కథా కార్ఖానా, వీళ్ళ పుట్టుపురం ఎక్కడయ్యా అంటే భువనగిరి, అది మన జనగామ జిల్లా అట. మృతులు జనగామ జిల్లా వాసులుగా గుర్తింపు. జనగామ జిల్లాలో ఓ పల్లెటూరు, ఒకే ఆడకట్ట అట. ఒకే ఆడకట్ట సంది చిన్నగున్నప్పుడు 8వ తరగతి నుంచి మొదలు పెడితే 12 వరకు చదువుకుంటూనే అప్పటి నుంచే వీళ్ళు ప్రేమలో పడ్డారట. ఇద్దరు 10 ఏళ్ల పాటు ప్రేమించుకున్నారట. ఇక తర్వాత ఈమె హైదరాబాద్లో అడుగుపెట్టి ఒక సాఫ్ట్వేర్ కొలువులో షరీక్ అయిందట. ఇక ఈ పొలగాడు ఆయంగానే చుట్టుపక్కలనే ఓ మండలంలో ఓ బ్యాంకులో ప్రైవేటు కొలువు చేస్తుండట. ఇక గతంలో వీళ్ళు ఏమనుకుర్రు, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం, నిన్నే పెళ్ళాడుతా, నువ్వు లేక నేను లేను అని అనుకున్నారు. అయితే ఇక ఇంట్లో సంబంధాలు పొల్ల మరి పెళ్లికి ఎదిగింది. పెళ్లి చేయాలన్నా ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది కదా, ఆడపిల్లని పెళ్లి చేయాలి, బరువు దింపుకోవాలని ఇక ప్రతి తల్లిదండ్రి ఆలోచన చేసే ముచ్చట ఇది. అమ్మ ఇక నీకు పెళ్లి సంబంధం చూస్తున్నాం బుజ్జి అని అమ్మ అడిగితే, లేదు నేను ప్రేమిస్తున్నా, ఇయ్యాల కాదు, నేను ప్రేమించబట్టి 10 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళ పొద్దు సంది నేను ఫలానా వినయ్ కుమార్ని ప్రేమిస్తున్నా అని ఆమె చెప్పినట. లేదు ఎవడాడు, ఎక్కడోడు, ఇక ఆడు ఇంటి పక్కలోడైనా ఈ ఒకటే ఆడకట్ట అది అట్లా ఇది ఇట్లా అని ఇక అమ్మ ఖండేరా చేసి పెళ్ళికి ఒప్పుకోకపోతే గిట సంగతి అయ్యో గిట జరుగుతుంది అని ఇక ఈమె పొలగానికి పోనుకొచ్చిందట. అయ్యో అటనా, అయితే నువ్వు హైదరాబాద్కి వెళ్ళి భువనగిరికి రా, నేను జనగాంకి వెళ్ళి భువనగిరికి వస్తా, ఆడ కలిసి మాట్లాడుకుందాం అనుకున్నారట. ఇక పోయిర్రట. ఇక
ఇక్కడ మా వాళ్ళు ఒప్పుకుంటట్లేరు, అక్కడ మీ వాళ్ళు ఒప్పుకుంటట్లేరు. ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఇక మనకు సావే దిక్కుపా అని పోయి భువనగిరి రైలు కింద పడి చచ్చిపోయిరాట. ఏమన్నా అందం సందం ఉందా? అదపా మీ అయ్యమ్మ మాట వినకుంచెమా, మీకు రెక్కలు వచ్చినాయి, బతుకురి. ఏడికైనా పోయి మీ సంసారం మీరు సకదిద్దుకోరి. కానీ సచ్చి మీరు ఏం సాధిస్తారు? అందుకనే నేను ప్రత్యేకంగా యువత కోసం చెప్తుంది, సచ్చి మీరు ఏం సాధిస్తారు? సరే మా బిడ్డ గిట చేసే మేము 9 నెలలు కడుపులో మోసి పెంచి పెద్ద చేసి పుట్టడు కష్టం చేసి మా రెక్కలని కరిగించి అరిగించి నా బిడ్డ బాగుపడాలని, నా బిడ్డ చదువుల కోసం ₹1,00,000 ఖర్చు పెట్టి మేము ఇది చేస్తే ఇవాళ మా గుండె మీద అనిపోతుంది మా బిడ్డ అని తల్లిదండ్రులకి బాధ ఉండి అనొచ్చు ఓ మాట. వద్దు బిడ్డ సక్క తోల పోదాం, అవసరమైతే నీకు 2 ఎకరాల పొలమైనా అమ్మి నీ పెళ్లి చేసే బిడ్డ అని అనొచ్చు. కానీ ప్రేమ గొప్పదంటారు, ప్రేమ గుడ్డిదంటారు. నేను 10 ఏళ్ళ పొదుసంది ఆయన ప్రేమించిన. సరే నీకు 20 ఏళ్ళు నిన్ను పెంచి పోషించి పెద్ద చేసి నీకు విద్యాబుద్ధులు నేర్పించి నీ చదువుల కోసం ₹1,00,000 ఖర్చు పెట్టి అంత చేసినా నీకు అయ్యమ్మ అంటే షేదు అనిపించవచ్చు, ఇవాళ నీకు షేదు కొట్టవచ్చు. కానీ నీ అంతా నువ్వు బతకడానికి నీకు రెక్కలు వచ్చినాయి కదా. నీకు రెక్కలు వచ్చినాక నువ్వు పిరికి పందవయ్యి ఎందుకు గిట్లా ఇవాళ నువ్వు బలవంతంగా చచ్చిపోతున్నావు? యువత బలవంతంగా ఎందుకు చచ్చిపోతున్నారు? అందుకనే ఇవాళ నేను యువతకు ఒకటే మాట చెప్తుంది, మీరు కష్టపడి నిలదొక్కుని ఉద్యోగాలు సంపాదించుకొని ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటురా, చేసుకొని బతుకుర్రి, మీరు చేసుకొని స్వేచ్ఛగా బతుకుర్రి. కానీ అయ్య అట్లా అండని అమ్మ ఇట్లా అండని ఇలా అనవసరంగా అన్యాలంగా అర్ధాంతరంగా మీరు ప్రాణం తీసుకుంటే ఇప్పుడు ఏమైంది? సత్యం మీరు సాధించేది ఏంది? ఇప్పటికైనా తొందరపాటు నిర్ణయాలు వద్దు, క్షణికావేశాలు వద్దు. ప్రతి దానికి ఆలోచిస్తే ఒక మార్గం దొరుకుతుంది అన్న ఆ భావనతోటి ఉండుర్రి. ఆ రకంగా మీరు మీకు నచ్చినట్టుగా మీరు మెచ్చినట్టుగా ఈ సమాజంలో బతుకుర్రి. ఈ సమాజానికి ఎంతో కొంత మీ ద్వారా మేలు చేసే విధంగా ఆలోచించురని మనస్ఫూర్తిగా నేను గుర్తు చేస్తూ ఉంది యువలోకానికి. కానీ అనవసరంగా మీరు తొందరపడి ఇట్లా చేసుకుంటే మాత్రము ఇవాళ మీరు సాధించింది ఏమీ లేదు. మీ అంత పిరికి పందాలు ఇంకోరు లేరు అన్నట్టుగా మాత్రం తెలుస్తుంది. ఇది కథ. మంత్రివర్గ ఆమోదం లేకుండా చెల్లింపులేంటి? ఏసీబీ వారు అడిగిరు ఆయనని. ఇది చెప్పుకున్న కథగా ఆయన భాగవతం. రాజా సింగుల సీనియర్ నాయకుడిని కాదు, నేను సాధారణ కార్యకర్తని. సీనియర్లు మాట్లాడినప్పుడు మేము తప్పకుండా వింటాం, వారి మాటలను మేము గౌరవిస్తాం. అమ్మా దెబ్బ కొట్టిండే రాజా సింగ్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు. అయితే ఇప్పుడు సీనియర్ అధికారి ఈయన అన్నట్టు. నేను చెప్తే నువ్వు ఎందుకు ఇంటలో మగోడా అని ఇప్పుడు రాజా సింగ్కు ఈయన తువాలలా ఏదో మలిచి కొట్టినట్టుగా నాకు అన్యాయం జరుగుతుంది, నా కాన్స్టిట్యున్సీలో నాకు జరగకుండా మీరు పెత్తానం పెట్ట చేస్తారు. ఏ రకంగా మీరు పదవులు మార్పులు చేస్తారు? నా అనుచరులు ఏమైపోవాలి, నా కార్యకర్తలు ఏమైపోవాలి, నాకు జరగకుండా మీ పెత్తానం ఏంది నా నియోజకవర్గంలో అని రాజా సింగ్ ఎప్పటి నుంచో అధిష్టానం మీద ఈ బీజేపీ పెద్ద కొల్లాగల మీద గుర్రుగా ఉన్నాడు. ఇక మాటకు బాంబు వేస్తూనే ఉండు. ఇది ఇట్లా అది ఎట్లా. నన్ను మీరు తోక కొయ్యిర్రి, బీజేపీలోకి వెళ్ళి నా తోక వస్తే నేను మీకు కత్తెర ఎక్కడెక్కడ పెట్టాలనో మీరు కథ ఏ కథ అంతా నాకు ఎరికే. మీరు గతంలో బీఆర్ఎస్లతోటి ఏ రకంగా అంటగాగిరో, ఏ రకంగా ముచ్చట పెట్టిరో, ఎంతవరకు వచ్చిందో కథ అంతా నేను బయట పెడతా అని ఇప్పుడు ఆ కోళ్ళాగా. ఇప్పుడు ఆ కోళ్ళాగను సపోర్ట్ చేస్తలేరు. ఇప్పుడు ఈ కోళ్ళాగ తెరువు పోతే మనది బూరివికి షారు కాస్తారా అని ఇప్పుడు ఆ కోళ్ళాగ ఎన్ని తీర్లు మాట్లాడినా ఈ సై కొట్టుకుంటా
తమ కన్ను మూసుకొని వింటున్నాయి ధ్యానం చేసినట్టుగా. ఇక కాకపోతే ఈ కోడిలాగా మాత్రం ఇక చూడు ఎట్లా తువాలలో ఏదో మలిచి కొట్టినట్టుగా కొడుతుంది ఈ కోడిలాగా. అది తక్కువ విధంగా అది అన్నీ కనిపెడుతుంది, అన్నీ పసిగడుతుంది. ముగ్గురేసి పిల్లలను కనండి, మూడో బిడ్డ బాధ్యత విహెచ్పిదే ప్రవీణ్ తొగాడియా. శక్తివంతమైన హిందూ దేశ నిర్మాణం కోసం హిందువుల జనాభా పెరగాలని కనుక ప్రతి హిందూ జంట ముగ్గురేసి పిల్లలకు జన్మనివ్వాలని అంతర్జాతీయ విశ్వ హిందూ పరిషత్ సంస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా పిలుపునిచ్చారు. మూడో బిడ్డ బాధ్యత, చదువు, ఫీజులు తదితర బాధ్యతలను విశ్వ హిందూ పరిషత్ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. హుబ్బల్లిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హిందువుల కోసం దేశవ్యాప్తంగా హెల్ప్ లైన్ ప్రారంభించామని, అడ్వకేట్ హెల్ప్ లైన్ 10,000 మంది డాక్టర్లతో హిందువుల రక్షణకు సలహాలు, సేవలు అందించే విభాగం పనిచేస్తున్నాయని తెలిపారు. ముష్టి బియ్యం పథకాన్ని ప్రారంభించామని, దేశంలో ఏ హిందువు ఆకలితో బాధపడకూడదనేది దీని లక్ష్యమని చెప్పారు. ప్రతి హిందువు రోజు గుప్పెడు బియ్యం పక్కన తీసి వంట చేసుకోవాలని, ఆ బియ్యాన్ని నెలకోసారి హిందువులకు పంచాలని కోరారు. తర్వాత ఏ హిందువు ఆకలితో అలమటించాలని అన్నారు. ఇక కనుర్రి ముగ్గురు పిల్లల్ని కనాడ కనుర్రి. ఇక అయ్యా కంటే అంటే మీరు వీళ్ళు ఏం చెప్తుర్రు, మూడో బిడ్డ బాధ్యత చదువు, ఫీజులు అవన్నీ మేమే భరిస్తాం అని చెప్పుకొస్తుర్రు. మరి వాళ్ళకు కూడా ఫాయిదా కావాలా కదా. ఇక మీరు చదువు, ఫీజులు అంటే ఇక మరి పుట్టిన పిల్లకే అవుతుంది. ఆయన ఖర్చు మీరు ఎలా తీస్తున్నారు అన్నట్టు. మరి కన్నందుకు మరి మాకేంది, జర వాళ్ళకు కూడా ఏదైనా బంపర్ ఆఫర్ పెట్టుర్రి. మీరు పుస కంటే మీకు కూడా ఒక గీది ఇస్తాం, మీకు కూడా గీ ఆఫర్ ఇస్తాం, ఇంకో గీ బంపర్ ఆఫర్ పెట్టామని కూడా అట్లా ప్రకటిస్తే కంటరో ఏమో. మీరు పుట్టిన పిల్లకు చదువు ఖర్చులు, ఫీజు ఖర్చులు ఇస్తామంటే ఇచ్చుకపోయింది అన్న కాడికి వస్తుంది కథ. సారో జర ఆలోచన చెయ్యరు. మీరు ఇక మరి ముగ్గురిని కంటే మీరు ముగ్గురిని అన్నందుకు మీకు ఇది ఇస్తాము అని పెట్టుర్రి. నీకెందుకు ముచ్చడే లేదు. ఇక ఒక్కడే పని పెడతారు, తమాషి గంటరు. ఇది కథ. 15 సెకండ్లలోనే యూపీఐలో నగదు బదిలీ. ఇప్పుడు బాబోయ్, విమాన ప్రయాణాలు, బాంబు బెదిరింపులు, సాంకేతిక సమస్యలు, ప్రమాదాలతో జనంలో ఆందోళన. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన లుఫ్తాన్సా విమానం బాంబు బెదిరింపు కారణంగా వెనక్కి మళ్ళింది. ఫ్రాంక్ఫర్ట్ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2:14 భారత కాలమాన ప్రకారం సాయంత్రం 5:44 బయలుదేరిన LH-752 విమానం షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయానికి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవాలి. కానీ బయలుదేరిన 2 గంటలకే బాంబు బెదిరింపు కారణంగా విమానం యూటర్న్ తీసుకొని తిరిగి ఫ్రాంక్ఫర్ట్కు చేరుకుంది. విమానయాన సంస్థ సోమవారం ఉదయం 10 గంటలకు అదే విమానయంలో వారిని హైదరాబాద్కు పంపింది. మరోవైపు ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ విమానానికి సంబంధించి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్టు శంషాబాద్ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. మరోవైపు లండన్లోని హీత్రూ ఎయిర్పోర్ట్ నుంచి చెన్నైకి బయలుదేరిన బోయింగ్ 7879 డ్రీమ్ లైనర్ సాంకేతిక సమస్యల కారణంగా మళ్ళీ లండన్కు చేరుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే విమానాన్ని వెనక్కి మళ్లించినట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ విమానం మళ్ళీ సోమవారం మధ్యాహ్నం చెన్నైకి బయలుదేరిందని, మంగళవారం ఉదయం చెన్నైలో ల్యాండ్ కానుందని తెలిపింది. ఇక హాంకాంగ్ నుంచి సోమవారం ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య ఉందని పైలట్ అనుమానించడంతో దాన్ని తిరిగి హాంకాంగ్కి మళ్లించి అక్కడ సురక్షితంగా ల్యాండ్ చేశారు. అటు జెద్దా నుంచి లక్నోకు 242 మంది హజ్ యాత్రికులతో వచ్చిన సౌదీ ఎయిర్లైన్స్
విమాన చక్రాల నుంచి పొగలు నిప్పురవలు రావడం కలకలం సృష్టించింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగకుండా చూశారు. దించి ఎక్కించి గువాహటి నుంచి కోల్కతా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సీట్లలో కూర్చున్న ప్రయాణికులను 2 సార్లు కిందికి దింపాల్సి వచ్చిందని, 18 గంటల పాటు వేచి చూసిన సమస్య పరిష్కారం కాకపోవడంతో చివరకు మరో ప్రత్యేక విమానంలో కోల్కతాకు పంపాల్సి వచ్చింది. ఇక మొత్తానికైతే ఇక చూస్తున్నారులా బాబోయ్ విమాన ప్రయాణాలు. ఇక మొన్న అహ్మదాబాద్లో 270-80 మంది పైచిలకు అన్యాయంగా మరి ఇదైపోయారు విమాన ప్రమాదంలో. ఇప్పుడు బయట దేశాలకు గాలి మోటార్ మీద పోదామంటే పిక్క జరుగుతుంది, పానం అదురుతుంది. ఇక ఇప్పటికే సాంకేతిక లోపాలతోటే జనాలు అస్తవ్యస్తమై అల్ల కల్లోలమై అతలాకుతలం అవుతుర్రా నాయన. అంటే ఇప్పుడు ఇంట్లో కొన్ని స్వయాన ఆ విమానాశ్రయానికి పంపిస్తున్నట్ట మెయిల్. ఇగో బాంబు పెట్టినాం, బాంబు దాడి జరగబోతుందని బాంబులతోటి ఈ రకంగా బెదిరిస్తున్నారట. ఇప్పటికే జనాలు తావున లేరురా నాయన, వాళ్ళ మనసు తావున లేదు పాపం. ఉరికి పడుతుర్రు, ఆగమాగం అవుతుర్రు, గడబిడ గందరగోళంలో మునిగి తేలుతుర్రా నాయన. అంటే ఇగో మళ్ళీ గిసోని కథ. ఇక ఎట్లా పోవాలి బయట దేశాలకు? వాళ్ళు ఇక్కడికి ఎట్లా రావాలి, వీళ్ళు అటే పోవాలి. ఇప్పుడు గాలి మోటార్లో ప్రయాణం చేయాలంటే గాలిలో పోతామా అన్న కాడికి వచ్చింది కథ. గాలి మోటార్లో ప్రయాణం చేయాలంటే వాము మన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయా ఇంటికి వస్తాయిరా అన్నంత భయం పట్టుకుందాట ఇప్పుడు బయట దేశం వచ్చిపోయే ప్రయాణికులకు. ఇక మరి ఎట్టా ఇది కథ ముంగల పడుతుందో ఏం కథో కానీ మొత్తానికైతే ఈ కథ నడుస్తుంది. ఇంకేముంది, బిల్లుల కోసం బడికి తాళం వేసి కాంట్రాక్టర్ ఆందోళన. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం. చివరికి పోలీసుల జోక్యంతో తెరుచుకున్న పాఠశాల. చేసిన కాంట్రాక్టు పనుల తాలూకు బిల్లులు మంజూరు చేయాలంటూ ఓ కాంట్రాక్టరు తాను నిర్మించిన పాఠశాలకు తాళం వేసి ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిర్మల్ జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. ఖానాపూర్ మండలం రాజుల గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాస్ కాంట్రాక్టర్. ఇతను గత ప్రభుత్వ హయాంలో గ్రామంలోని పాఠశాలలో 37 లక్షల నిధులతో భవనాన్ని నిర్మించగా 14 లక్షల బిల్లులు చేతికి వచ్చాయి. మిగిలిన 23 లక్షల బిల్లులు 3 ఏళ్లుగా మంజూరు కాలేదు. దీంతో కొద్ది రోజులుగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో సోమవారం పాఠశాల వద్దకు వచ్చి తనకు చెల్లించాల్సిన బిల్లులు వచ్చే వరకు పాఠశాల భవనంలోకి ఎవరిని వెళ్ళనిచ్చేయలేదంటూ తాళం వేసి ఆందోళన చేశాడు. మరి అంతే కదా, ఆయన పిల్ల మీద పుస్తకమిండో, అప్పు చేసిండో, సప్పు చేసిండో, బదులు అడుకొచ్చిండో, ఏం చేసిండో మొత్తానికి అన్నమాట ప్రకారం భవనం కట్టిండు. ఆయన ఫస్ట్ ఆయనకి ఇస్తే ఇటంకల మళ్ళీ చూడడు కదా పాపం. కంచెకి పుట్టడు దుఃఖాన్ని దిగమింగుతూ ఈ రకంగా 3 ఏళ్ల పాటు కూడా ఓపిక పట్టిందట. ఇది గత ప్రభుత్వంలో జరిగిందట ఈ కథ. 3 ఏళ్ల పాటు ఓపిక పట్టినా కానీ ఇంతవరకు బిల్లులు రాకపోతే నేనేం చేయాలి, ఎట్లా బతకాలి, నా పిల్లలతో ఎట్లా బతకాలి, నా పిల్లలతో ఎట్లా ఎగాలి, ఏంది ఈ ఉద్దారకము అని ఇక ఆ తర్వాత గేటు బయట ఆ పెట్రోల్ డబ్బాతో కూర్చున్నాడు. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి తనకు రావాల్సిన 23 లక్షల బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడతానంటూ పోలీసుల ఎదుటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న గ్రామస్తులు, పార్టీ నాయకులు అతడి చేతిలోంచి పెట్రోల్ డబ్బాను లాక్కొని పక్కన పడేశారు. పోలీసులు సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో
పాఠశాల గేట్లను తెరిచాడు. అనంతరం అతడు మాట్లాడుతూ పాఠశాల భవన నిర్మాణానికి అప్పులు చేసి తాను తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటాట పాపం పెద్ద మనిషి. మొత్తానికి నిర్మల్ జిల్లాల ఇంకో ఈ కథ నడిచిందుల్లా. ఇగో ఇది కథ. ఇక మరి ఇంతతోటి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు. శనార్థి. మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. అంతవరకు మీరు ఏం చేయాలి? చూస్తూనే ఉండాలి మన ఏఎన్ఎన్. ఉంటా. శనార్థి.